రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరందరూ ఏంటో వీడు ఇప్పటిదాకా ఫీల్డ్లో ఉండేవాడు ఏంది కారు వీడియో పెట్టారు, కారులో తిరుగుతున్నాడని చూస్తున్నారా? అయితే అదేం లేదు. యాక్చువల్గా ఏంటంటే నాది డైలీ రొటీన్లో భాగంగా ఒక వీడియో నేను పెట్టాలనుకుంటున్నాను. సో నేను రీసెంట్గా పెద్దవడ్లపూడి అనే విలేజ్ క్యాంప్కి వెళ్ళడం జరిగింది. సో అందులో నా డే రొటీన్లో ఒక రోజు ఏం చేశాను, ఎలా ఉన్నది అనేది మీకు వీడియో రూపంలో ప్రదర్శించడానికి నేను ఇలా కొత్తగా ట్రై చేయడం జరిగింది. సో ఈ వీడియోని తప్పకుండా ప్రతి ఒక్క ప్రేక్షకులు చివరి దాకా చూడండి. మంచి మంచి లొకేషన్లు, మంచి మనశ్శాంతి దొరుకుతుంది. సో స్టార్ట్ అయ్యాము. మనం ప్రజెంట్ వచ్చేసరికి మనం మంగళగిరి తెనాలి రూట్లో ఉన్నాం. ఇక్కడ వచ్చేసరికి కోకోకోలా ఫ్యాక్టరీ వచ్చింది రైట్ సైడ్ లో. అదే విధంగా ఈ బిజ్జి సింబల్ ఏంటంటే ఈ బిజ్జిని చూడగానే ఈ ఊరు వచ్చినట్టు అర్థం. ఇది పెద్దవడ్లపూడి అనే ఊరు. సో మనం ఎర్లీ మార్నింగ్ ఫీల్డ్కి వచ్చాము. మీరు ఒకసారి ఫీల్డ్స్ని చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయనేది. అన్నీ ఇక్కడ వచ్చేసరికి మన మల్లెపూలు, చామంతి పూలు, బంతి పూలు, అదేవిధంగా కరివేపాకు, కొంచెం కొంచెం అరటి, దుంపలు, ఇటువంటి క్రాప్స్ అన్నీ ఇక్కడ సాగు చేస్తూ ఉంటారు. అయితే ఎర్లీ మార్నింగ్ వచ్చాము. ఒక్కసారి చూడండి ఫీల్డ్ ఎంత ప్రశాంతంగా ఉందంటే. నాకు తెలిసి చాలా మంది వీడియోలు చూపెడతారు, తైవాన్లో విలేజెస్ ఇలా ఉన్నాయి, చైనాలో విలేజెస్ అలా ఉన్నాయి, జపాన్లో ఇలా ఉన్నాయని. బట్ మన ఇండియాలో కూడా ఏం తక్కువేం కాలేదు. మన ఇండియా కూడా అసలు ఫారిన్ కంట్రీస్ కన్నా చాలా పీస్ఫుల్ క్లైమేట్ ఉన్నది ఇక్కడ. చూడండి మీరు అసలు ఎంత ప్లెజెంట్ క్లైమేట్ అంటే పొద్దున్నే మంచు, అదేవిధంగా పూల తోటలలో ఆ స్మెల్ అసలు ఎంత ప్లెజెంట్గా ఉన్నదంటే అంత ప్లెజెంట్గా, అంత పీస్ఫుల్గా, సూపర్గా ఉన్నది క్లైమేట్. మీరు ఒకసారి బాగా చూడండి. సో ఇప్పుడు మనం రెండో ఫీల్డ్కి వెళ్తున్నాం. రెండో ఫీల్డ్ వచ్చేసరికి కరివేపాకు సంబంధించి అది ఎలా ఉందో చూడటానికి వెళ్తున్నాం. అదేవిధంగా ఈ దారి మధ్యలో మనకి మొక్కజొన్న తోటలు కూడా కనపడుతున్నాయి. అవి కూడా ఎక్కువ వేస్తున్నారు సీడ్కి సంబంధించి. సో ఇక్కడ ఎక్కువ మల్లె తోటలు, దాని తర్వాత మొక్కజొన్న, ఇవే ఎక్కువ కల్టివేట్ చేస్తూ ఉన్నారు. ఇది వచ్చేసరికి తెనాలి ఈ ఏరియాకి దగ్గరగా ఉంటుంది. మంగళగిరి కిందకే వస్తుంది మ్యాక్సిమం. గుంటూరు డిస్టిక్ పరిధిలో ఉన్నది. బట్ అసలు అమేజింగ్ అంటే అమేజింగ్ అనిపించినది నాకైతే. సో మీరు కూడా ఈ వీడియోని చివరి వరకు చూస్తూ ఉండండి. చాలా అమేజింగ్గా ఉంటుంది. ఆ రోడ్లు కానీ, అసలు ఆ క్లైమేట్ కానీ వావ్ అనిపిస్తుంది నాకైతే. ఇది వచ్చేసరికి కరివేపాకు తోట, దాని పక్కనే పూల తోట, చామంతి తోట వేశారు. ఆ తర్వాత మనం వచ్చేసరికి చామదుంపల తోట కాడికి వచ్చాము. అస్సలు సన్సెట్ చూడండి. తాటి చెట్ల దగ్గర ఈ తోటలు అస్సలు బాబా భలే ఉందనుకోండి. ఇంకా మనం చూపింది ఏంటంటే తాటి చెట్లకి కళ్ళు కూడా తీస్తున్నారు. బట్ మనకు అది అలవాటు లేదు కాబట్టి మనం దాని గురించి చూపించలేదు. అయితే మీకోసం ఒక ఫోటో పెడుతున్నాను కళ్ళుకు సంబంధించి, అది ఒకసారి చూడండి, భలే ఉంటుంది. ఇది వచ్చేసరికి దుంపల చేను చూడండి. దాంతో పాటు ఈ తొట్టి, ఈ మోటారు, ఈ కాలువలు, ఇవన్నీ చూడండి. యాక్చువల్గా ఏంటంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి వాళ్ళకి ఇవన్నీ నాకు తెలిసి ఉంటాయి అవన్నీ. బట్ ఏంటంటే చాలా మందికి చాలా మందికి ఇవి చూడరు కాబట్టి మన యాక్చువల్గా ఈ పల్నాడు ఏరియా కానీ ఇటు సైడ్ ఏరియాస్ ఇలా ఉండవు కాబట్టి కొంచెం మాస్ ఏరియాలు లెక్క ఉంటాయి కాబట్టి కొంచెం మనకి అంటే నాకు ఫీలింగ్ డిఫరెంట్గా అనిపిస్తుంది అది. ఇది వచ్చేసరికి జాస్మిన్ కూడా చూడండి ఎలా ఉంది. సచ్ ఎ కూల్ అండ్ ప్లెజెంట్ క్లైమేట్. మామిడి చెట్టు జనరల్గా ఏంటంటే మనం పొలం చుట్టూ కొన్ని పండ్ల చెట్లను కూడా పెంచుకోవాలి. మామిడి చెట్టు, కొబ్బరి చెట్టు, అరటి చెట్లు, ఇవన్నీ వీళ్ళు పెంచుతూ ఉన్నారు. అది కూడా మంచి కల్చరు, మంచి యాక్టివిటీ, అది చెయ్యాలి. ఇది వచ్చేసరికి మన చామంతి తోట. ఇక్కడ వచ్చేసరికి ఫార్మర్ ఏంటంటే మన బ్లాక్ 3 స్పెషల్ అనే మందుని బెలాస్టిక్ కలిపి స్ప్రే చేస్తున్నాడు. సో దాన్ని మనం ఒకసారి విజిట్ చేయడం జరిగింది. దాని తర్వాత దాని పక్కనే చూడండి
ఒక వాటర్కి సంబంధించి అంటే నీళ్ళకి సంబంధించి ఒక తొట్టి పాండు లాంటిది ఉన్నది. అది చూడండి. నేనైతే ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం చూడటం. జనరల్గా అయితే ఇది సినిమాలలో చూసి ఉంటాం, సినిమాలలో చూపిస్తూ ఉంటారు. బట్ ఇక్కడ చూడండి, అక్కడ తొట్టి, ఆ తొట్టి నుంచి నీళ్లు మళ్ళీ దీంట్లోకి రావడం, దీంట్లోకి వచ్చిన తర్వాత రెండుగా డివైడ్ అయ్యి కాలువలో అటు పొలాలకి ఇటు పొలాలకి మధ్యలో స్తంభాలు వేశారు నడవటానికి. ఇప్పుడు ఇది ఒకసారి చూడండి, వీడియో బాగా ప్లెజెంట్గా ఉంటుంది. ఏంటి బాసు మామిడికాయనే చూపిస్తున్నావు అనుకుంటున్నారా? ఎందుకంటే ఇది మామిడి పళ్ళ సీజన్ కదా, కొంచెం కాసేపు అది చూస్తే కొంచెం నోరూరిద్దని మామిడికాయనే ఎక్కువ ఫోకస్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను భూతద్దం పెట్టాను. దీన్ని అంటే నాకు తెలిసి దీన్ని భూతద్దం అంటారు తెలుగులో. ఇంగ్లీష్లో ఏమంటారు నాకు పెద్దగా ఐడియా లేదు. ఇంగ్లీష్లో ఏమంటారో తెలిస్తే మీకు కామెంట్ పెట్టండి. ఇది వచ్చేసరికి అంటే ఆకు మీద కానీ కాయ మీద కానీ డిసీజ్ ఉంటే దాన్ని భూతద్దంలో చూస్తే ఎలా కనపడిద్ది పెద్దగా, మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి. అదేవిధంగా నల్లి అనేది కంటికి కనపడదు. సో దాన్ని ఐడెంటిఫై చేయడానికి కూడా దీన్ని వాడుతున్నాం మేము ప్రజెంట్. దీని ద్వారా మనకి ఈజీగా ఐడియా వస్తుంది. దాంతోపాటు ఇంకా ఫైనల్గా మనకి ఈవినింగ్ అయిపోయింది, మన ఫీల్డ్ విజిట్ అయిపోయింది. ఒక ఫోటో పెడతారు చూడండి గులాబీల మీద. దాంతోపాటు ఈవినింగ్ మనం పెద్దవడ్లపూడి అనే ఊరు రావడం జరిగింది. సో నైట్ ఎలా ఉన్నది అనేది కూడా ఒక చిన్న వీడియో తీశాను. నైట్ కూడా చూడండి నీట్గా ఆ రోడ్డు దగ్గర ఇక్కడ ఏదో గుడి దగ్గర ఏదో జరుగుతున్నట్టుంది. మంచి లైటింగ్ వేశారు. ఇది వచ్చేసరికి ఆ ఊరి యొక్క వ్యూ. అంటే నా దగ్గర డ్రోన్ లేదు, డ్రోన్తో చూపెట్టే అంత స్టామినా ప్రజెంట్ లేదు కాబట్టి నా దగ్గర ఉన్న చేత్తో ఉన్న స్కిల్తోనే అది తీశాను. ఏంది బాసు నల్లగా ఏం కనపట్టలేదు అంటారా? ఏం కాదులే, అదిగో చూడండి ఊరు వ్యూ, చందమామ బాగున్నది. బేస్ చేసుకొని పెట్రోల్ బంక్ కూడా ఉన్నది, హెచ్పి పెట్రోల్ బంక్. సో దాని ఆపోజిట్ బిల్డింగ్ మనకు తెలిసిన వాళ్ళదైతే అక్కడికి వెళ్ళి మనం ఈ వీడియో తీయడం జరిగింది. రిటర్న్ జర్నీ స్టార్ట్ అయినాం. సేమ్ మళ్ళీ అదే బ్రిడ్జి. ఈ బ్రిడ్జి మీద స్పెషాలిటీ ఏంటంటే పూలు అమ్ముతూ ఉంటారు. ఈ ఊరికి సిగ్నిఫికెంట్ ఏంటంటే ఇక్కడ ఫ్లవర్స్ పండుతాయి కాబట్టి ఆ బ్రిడ్జి మీద నైట్ 12 దాకా ఫ్లవర్స్ అమ్ముతూ ఉంటారు. అదే ఈ ఊరికి యొక్క సిగ్నిఫికెంట్. బట్ నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. మరి మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏంది బాసు నసలాగుంది అనుకుంటే మటుకు డిస్లైక్ కొట్టండి. బాగుంది, క్లైమేట్ అంతా బాగుంది అనుకుంటే లైక్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.